హాయ్ సంటంలో మేమైతే ఏరంపాలెం బయలుదేరాము పటికలింగం చూస్తానికి. అక్కడ ఏమేమి చూసామో అన్నీ మీకు చూపిస్తాం. మీరు కూడా సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రికి అక్కడికి వచ్చి ఆ మహాశివరాత్రి రోజుని పటికలింగం దర్శించుకోమని చూపెడుతున్నాం. పటికలింగం అయితే మహాశివరాత్రికి కార్తీక పౌర్ణానికి చూపెడతారు. అది ఆ పటికలింగం చూడటానికి లక్షలాది భక్తులైతే తరలి వస్తున్నారు ఈ శివయ్యన చూడటానికి. మీరు కూడా వచ్చి ఈ శివయ్య దర్శనం చేసుకోమని చెప్తున్నాం. ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనం అన్ని దేవుళ్ళని ఇక్కడే దర్శించుకోవచ్చు. అందుకే ఈ దేవుళ్ళని పంచక్షేత్రం అంటారు. అందుకే ఈ దేవుళ్ళు చూడటానికి సంవత్సరానికి 2 సార్లు అయినా వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవుళ్ళు చూడటానికైతే మనకి 2 కళ్ళు సరిపోవు. ఈ పటికలింగం దర్శనం అయితే చాలా బాగా అవుద్ది. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళని మనం ఒక్కరోజునే దర్శించుకోవచ్చు. ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ దేవుడైతే ఫేమస్ బాల తిరుపతి సుందరి. ఇక్కడైతే కైలాసగిరి చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. ఇక్కడ నుండి అయితే మేము వెళ్ళలేక వెళ్ళాము ఇంటికి. అలాగా మేము నడుచుకుంటూ వెళ్తే వినాయకుడు కూడా దర్శించుకుని మళ్ళీ కైలాసం చూడటానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాము. 1 కోటి లింగాలు ఉన్నాయి, మనం దర్శించుకోవచ్చు. సాయిబాబా దేవుడు కూడా ఉన్నాడు. అన్నీ చూసుకుంటా మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము చూడని దేవుడు లేడు. మొత్తం అన్ని దేవుళ్ళు చూసుకుని మేము దేవుళ్ళన్నీ చూసుకుంటా దర్శనం చేసుకుంటా మేమైతే దీపాలతోటి శివలింగం అయితే తయారు చేశారు. మేము అక్కడికి వెళ్ళి ఆ శివలింగం దర్శనం చేసుకుని మళ్ళీ ఆ దీపాల కాడ దీపాలు వెలిగించి మేమైతే చాలా సంతోషంగా ఆ దీపాలను చూసి భక్తులు చూసారా ఎంత జనం ఉన్నారో. ఇక్కడైతే ఆ శివలింగం జ్యోతిని వెలిగిస్తానికి భక్తులందరూ కిటకిటలు ఆడుకుంటా లైన్లోనైతే నిలబడి ఉన్నారు. మేమైతే అందరం కుటుంబం అందరం వెళ్ళాము. వెళ్ళి మేము కూడా ఇక్కడ దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించి మేమైతే ఆయన దర్శనం చేసుకుని మేమైతే వెనక్కైతే ప్రసాదాలు తీసుకుని తిరిగాము. ఇక్కడైతే చెప్పవలసింది ఏంటంటే మనం ఇన్ని దేవుళ్ళు దర్శించుకున్నా ఎక్కడ ఉండి అంటే ఉండదో, ఎక్కడ రూపాయి అయితే వేయనివ్వరో. మనం ఫ్రీగా దర్శనం చేసుకుని ఫ్రీగా పెట్టిన ప్రసాదం తిని మనం అయితే బయటికి రావాలి. అందరూ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే